ఆనంద భైరవిని కాపాడుకోవడానికి శరణ్య ఒక పూజ చేయాలి అనుకుంటుంది. దర్శన్కి పూజ గురించి శరణ్య వివరించగానే నేను తోడుగా ఉంటానని దర్శన్ కూడా మాటిస్తాడు. అదంతా చాటు నుండి విన్న అనన్య ఒక ప్లాన్ వేసుకుంటుంది శరణ్య పూజ చెడగొట్టడానికి. శరణ్య స్నానం చేసే వాటర్లో ఏదో కెమికల్ కలుపుతూ ఉంటుంది. పక్కనున్న కాంచన ఈ పౌడర్ ఏంటమ్మి అంటూ ఉండగా ఇదొక రకమైన కెమికల్, ఇది ఒంటి మీద పడితే పూజ చేయడం కాదు కదా, దాన్ని కూడా ఆ ఆనందతో పాటు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అని కసిగా అంటుంది అనన్య. ఇక శరణ్య అవేవి తెలియక ఆ వాటర్ని తన తల పైనుండి పోసుకొని నిష్టగా పూజ చేయడానికి రెడీ అవుతుంది. దర్శన్ శరణ్య ఇద్దరూ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. నిష్టగా పూజ చేస్తూ ఉంటారు దర్శన్ శరణ్య. మరోవైపు ఆనంద భైరవి ఉన్న ఐసీయూ రూమ్లోకి మాస్క్తో నర్స్ వేషంలో ఎంటర్ అవుతుంది సమీర. మెల్లిగా ఆనంద భైరవి తల వైపుగా వెళ్ళి తన ఆక్సిజన్ మాస్క్ని పీకేస్తుంది. దాంతో ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటుంది ఆనంద. ఏ పూజ కూడా నిన్ను కాపాడలేదు అని అంటూ ఉంటుంది కన్నింగా నవ్వుతూ సమీర. కానీ శరణ్య దర్శన్లు చేస్తున్న పూజ ఫలితంగా విఘ్నేశ్వరుడు మెచ్చి ఎలుక రూపంలో ఆ ఐసీయూ రూమ్లోకి వస్తాడు. ఒక ఎలుక వెళ్ళి సమీర కాలుని కొరకగానే సమీర ఉలిక్కిపడి ఆ ఎలుక నుండి పారిపోబోతూ ఉంటుంది. కానీ ఆ ఎలుక వదలకుండా సమీరాని కరవడానికి సమీర వంట పడుతూ ఉంటుంది. సమీర వెంట పడుతున్న ఎలుకను చూసి భయపడి సమీర పారిపోతుంది ఆ రూమ్లో నుండి. ఆనంద భైరవి అలాగే కొట్టుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్లు నర్సులు వస్తారా, ఆనంద భైరవిని కాపాడతారా, శరణ్య దర్శన్ పూజని దిగ్విజయంగా పూర్తి చేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.